ఏం కొంచెం చిరాకు ఉన్నట్టున్నావు? కొంచెం కాదు చాలా ఉన్నా. ఓకే నేను చిరాకు నన్ను బాగుంటావు కానీ అండి ఇప్పుడు ఇద్దామని వచ్చాను. చెప్పు ఏంటో చెప్పు. వచ్చిన పని ఏదో కాలించుకొని వెళ్ళిపో. నా ఫస్ట్ నన్ను చిరాకు తెప్పి. నువ్వు రెంట్కి ఇచ్చినందుకు మా డాడీతో మస్తు తిట్లు తింటున్నాను. డైలీ ఒక అమ్మాయిని తెచ్చుకుంటున్నావు. ఏంటి సంగతి? కరువులో ఉన్నాను, ఏం చేస్తావు? నువ్వు ఎలాగ ఇవ్వవు కదా. యాక్చువల్లీ బయటికి వెళ్దామా, ఒక్కడనే వెళ్ళాలి. ఇక్కడ తీసుకెళ్దామని వచ్చాను. వస్తావా? యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఎవరు టైం పాస్ చేయడానికి ఎవరు లేరమ్మా. నువ్వు వస్తే మా ఇద్దరం కలిసి నాకు లవర్స్ ఎవరు లేరు. డైలీ వచ్చే అమ్మాయిలు అందరూ ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ అని చెప్పి ఇంత దుర్మార్గంగా వాడుకుంటున్నారు. నీ గర్ల్ ఫ్రెండ్స్ ఏం చేయరా మరి? వాళ్ళని ఎందుకు తెచ్చుకుంటున్నారు? దానికే. దేనికి? గంట నుంచి. గంటకి వెళ్ళావా? లవ్ నాడు ఇప్పుడు లవ్ చేయను నేను. మరి అదంతా ఇప్పుడే. హాయ్. ఏంటి బిజీగా ఉంటున్నావు? ఎవరితోనూ? నా బాయ్ ఫ్రెండ్. ఓ నీ బాయ్ ఫ్రెండ్గా ఉన్నాడా? లేరనుకున్నావా? సర్లే కానీ బ్యూటిఫుల్గా రెడీ అయ్యో టెంపుల్గా. శ్మశానానికి వస్తావా? వద్దులే, ఇంతో చాలా కష్టం. కానీ ఏంటి సైట్ వేస్తున్నావా? లేదు, బీట్ వేస్తున్నాను. రెండు డబ్బయ్యా నీ ముద్దునడానికి సైడ్ వేస్తాడా? అవును, లేదు నువ్వే ఉన్నావు ఇప్పుడు. నువ్వే దొరికావు. ఇంకా నాకు ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నాను. ఫోన్ అని చూసుకుంటావేంటి? నా బాయ్ ఫ్రెండ్ చాట్ చేస్తున్నాడు. చేయొద్దా? నేను కొంచెం చిరాకు ఉన్నట్టున్నావు? కొంచెం కాదు చాలా ఉన్నా. ఓకే నేను చిరాకు నన్ను బాగుంటావు కానీ అసలు ఏంటి? ఎందుకు వచ్చాను? ఇది అందంగా కనిపిస్తున్నావు. ఏంటి మ్యాటరు? ఏంటి ఏంటి చెప్పు. ఏం చెప్పాను? నాకు ఒక హెల్ప్ కావాలి నీ నుంచి. ఏంటి? ఎక్కడ చూడు. ఇప్పుడు చెప్పు ఏం కావాలి? నేను నీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇచ్చింది కదా, ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని. అవును. నాకు అమ్మాయి నెంబర్ కావాలి. ఎందుకు? చూడగానే పడిపోయాను. రోజు అమ్మాయిని తెచ్చుకుంటున్నావు, రూమ్కి సరిపోవట్లే. సిగ్గుందా? నేను ఎప్పుడు తెచ్చుకున్నాను? ఏం మాట్లాడుతున్నావు? నేను చూడలేదు అనుకున్నావా? అన్నీ చూస్తున్నాను. తెలిసిపోయిందా? తెలిసిపోయింది. డాడీకి చెప్పనా? గల్లబట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి బట్టి సంపుతాంది దీని నవ్వే. వచ్చిన పని ఏందో ఫస్ట్ చూసుకొని. ఫస్ట్ ఎర్రి చూపులు కాదు, చెప్పు ఫస్ట్. రెంట్ ఇద్దామని వచ్చాను. వద్దా? ఇప్పుడు ప్రతిరోజు ఇస్తున్నావా? నెల నెల టైంకి. అండి ఇప్పుడు ఇద్దామని వచ్చాను. చెప్పు ఏంటో చెప్పు. వచ్చిన పని ఏదో కాలించుకొని వెళ్ళిపో. నా ఫస్ట్ నన్ను చిరాకు తెప్పి. ముందే చిరాకులో ఉన్నాను. అర్థమవుతుంది చూస్తుండే. డ్రెస్ బాగుంది. నా బాయ్ ఫ్రెండ్ ఇప్పించాడు. ఎప్పుడు అబ్బాయిల మీద డిపెండ్ అవుతారు మీరు. మీకంటే ఓన్కి ఏం కొనుక్కోరా? సర్లే. మా అమ్మాయిలు లేకుండా మీరు ఎక్కడున్నారు? నేను ఉన్నాను కదా. అవును రే, రోజు చూస్తున్నాను కదా. ఏం చేస్తా? రాత్రి వచ్చిన అమ్మాయి ఎవరు? బాగా క్యూట్గా ఉంది. నా ఫ్రెండ్. ఫ్రెండా లవరా? ఫ్రెండ్ అన్న ప్రతి అమ్మాయి అంతే కదా మీకు? ఎలా కనపడుతుంది నేను? సింపుల్ జుట్టు వేసుకొని కోతలు ఎక్కున్నావు. మరి ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? నువ్వేమైనా పెద్ద ఐశ్వర్య అనుకున్నావు? లేకపోతే నీకు చెప్పాను ఫస్ట్ అది చేయకు. చెప్పు. ఏమనుకుంటున్నాను? ఇంకా ఏమనుకోలేదు. ఏమనుకుంటా చెప్పు. నిన్ను రెంట్కి ఇచ్చినందుకు మా డాడీతో మస్తు తిట్లు తింటున్నాను. డైలీ ఒక అమ్మాయిని తెచ్చుకుంటున్నావు. ఏంటి సంగతి? కరువులో ఉన్నాను, ఏం చేస్తావు? నువ్వు ఎలాగ ఇవ్వవు కదా.
చెప్పు. నీ ఫ్రెండ్ నెంబర్స్ వెళ్ళిపోతాను. ఆల్రెడీ దానికి ఒక 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. పర్వాలేదు, నేను 5వ వాడిని అవుతాను. అది ఎక్కడ ఆల్రెడీ ఒక ఏ రూమ్కి వెళ్ళింది అది బాయ్ ఫ్రెండ్ తీసుకొని. నువ్వు వెళ్తావా? పర్వాలేదు. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? అమ్మాయివే నువ్వు? అమ్మాయినే మాట్లాడుతున్నాను. అయితే ఓకే. డౌటా? కంఫర్ట్గా ఉంటుంది నాకు. చెప్పు. ఏం చెప్పాను? వచ్చిన పని ఏంది ఫస్ట్ చెప్పమని నన్ను అడుగుతున్నావు. యాక్చువల్లీ బయటికి వెళ్దామా, ఒక్కడనే వెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్దామని వచ్చాను. వస్తావా? అలా ఎలా కనబడుతున్నా నీకు? బాగానే కనిపిస్తున్నా చూడటానికి, పాటలుగా. నీ పోటీ మా బుడమక. సేమ్ హైటే నువ్వు చూసుకో. హైటే. అరే నువ్వు ఇంతే ఉన్నారు, నీకు ఎలా పడతారు అమ్మాయిలు? కోడంటే కోడి కాదు, కుర్కురే పెదాల కోడి. వాళ్ళ కర్మకాలి. వాళ్ళు పడుతున్నారా లేకపోతే నువ్వు పడేస్తున్నావా? ఏదైనా ఓకే. నాకు డౌటే. పాపం రా అమ్మాయిలు, వదిలే పాపం. అంటే నేను పాపం కాదా? ఏ యాంగిల్లో చూసినా పాపం అనిపించేలా లేవు. గీతలో 16 మాట తెలుసు నీకు? ఏంటి గీతలో 16 ఏమన్నా ఆయన ఏమన్నాడు? ఎంజాయ్ చేయమని చెప్పాడు లైఫ్ ని. భగవత్లో రాముడు ఏమన్నాడు? తెలియదు నాకు, చదువుకోలేదు మేము. అందుకే చెప్పిన మాట తెలుసుకో మాట్లాడు. నేను తెలుసుకోను. ఏంట్రా నువ్వు వచ్చిన పని ఏంది ఇప్పుడు? రా బయటికి వెళ్దాంరా. ఏంట్రా ఎవరిని అడుగుతున్నావు? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? ఇంకా ఏమనుకోలేదు. ఎందుకు మరి ఎందుకు బాగుంటే ఏమనుకుంటావు? ఫస్ట్ టచ్ చేయకుండా మాట్లాడరా. ఓకే చెప్పు. మరి ఏం చెప్పాను? యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఎవరు టైం పాస్ చేయడానికి ఎవరు లేరమ్మా, నువ్వు వస్తే మా ఇద్దరం కలిసి. నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చినట్టు కిందకి గెలుగొడుతుంది. లేదు ఈరోజు రాదు. వచ్చిందా అమ్మాయి? అదే చెప్పేది విను. ఏంటి వచ్చిందిరా? ఫస్ట్ కిందికి వెళ్ళి చూడు, నీ లవర్ వచ్చింది. పైన లవరా ఫ్రెండా? నాకు లవర్స్ ఎవరు లేరు. డైలీ వచ్చే అమ్మాయిలు అందరూ ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ అని చెప్పి ఇంత దుర్మార్గంగా వాడుకుంటున్నారు. అరే సిగ్గులేందనా? ఫస్ట్ మంచి మాట్లాడు. మరి వాడుకున్నా అంటావేంటి? నేను చూసాను, అన్ని చూసాను. చేసావా? అన్ని చూసేసాను. వీడియో తీద్దాం అనుకున్నాను, పాపంలే అని వదిలేసాను. ఇది ఏం తెలుసా? ఏంది? సైకోలో బిహేవ్ చేస్తుంది తెలుసు నువ్వు. మార్నింగ్ టాబ్లెట్ వేసుకోలేదు కదా? ఏ టాబ్లెట్? నువ్వు చాలేగా. ఓవర్ యాక్టింగ్ చేయకుండా చెప్పేది విను, లైఫ్ బాగుంటుంది. ఏంటి? ఎవరితో? నీతోనా? ఎంతమందికి లైఫ్ ఇచ్చావు ఇట్లా? చాలా మందికి ఇచ్చాను. నువ్వు కూడా ఓకే, నీకు కూడా ఇస్తాను. నువ్వా? నాకా? నువ్వు ఇచ్చే లైఫ్ నాకు అవసరం లేదు, వెళ్ళిపో. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు నీకేంట్రా? నీకేం కావాలి? నువ్వే కావాలి. చీ పోరా. అయ్యోయ్, డోంట్ టచ్ మై హెయిర్. అబ్బా నువ్వు పట్టుకుంటలేంది, నువ్వు ఇట్లా పట్టుకుంటలేంది, ఇట్లా అంటే వచ్చిందా నీకు? అమ్మాయిని పట్టుకోవచ్చు. అమ్మాయిలు ఎలా అనొచ్చు, అబ్బాయిలు ఇలా ముట్టుకోవద్దు. అమ్మాయిని ముట్టుకోవాలంటే అబ్బాయికి పర్మిషన్ కావాలి, కానీ అబ్బాయిలు ముట్టుకోవడానికి అమ్మాయిలకు పర్మిషన్ అవసరం లేదు. సరే ఒకసారి ముట్టుకోవచ్చా? ఏంది పర్మిషన్ అడుగుతున్నాను. అవసరం లేదు. బాడీ పెంచుగా బ్రెయిన్ లేదు కదా నీకు కొంచెం కూడా? నువ్వే చెప్పాలి మరి. అయినా బాగున్నావు. ఈ కాంప్లిమెంట్కి ఏం తక్కువ లేదు. ఇప్పటికైనా చెప్పింది అర్థం చేసుకుని ఓకే అంటే ట్రై విత్ సంథింగ్ బెటర్. ఏం కొత్తగా ట్రై చేద్దాం అంటున్నాను. కొత్తగా అంటే మరేం చెత్తగా ఏం ఉండదు, మంచిగానే ఉంటుంది. ఎంతమందిని లవ్ చేస్తారా ఇలా? ఏం చేస్తాను, నా మనసు ఒక పుష్పక విమానం, ఎందుకు వచ్చినా కానీ ఒక స్పేస్ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి నేను చెప్పిన మాట స్నానం చేయలేదా ఈరోజు? అలవాట్లేదు. అందుకే
స్మెల్ అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఏయ్ అప్పుడే అడుగుదాం అనుకున్నాను. చిచ్చి. బ్రష్ కూడా చేయలేదు కదా. కరెక్ట్. ఎలా ఉన్నారా ఇలా నువ్వు? అలా ఉండొచ్చు వచ్చి తెలిసింది నాకు కూడా. వాడు నీకు రూమ్ రెంట్ ఇమ్మని చెప్పిన తీసుకొని కొట్టారా? చూపించి కొట్టినా పర్లేదు కానీ ఆ చెప్పి రూమ్ ఏంటంత చెత్తగా ఉంది మొత్తం. బ్యాటిల్ రూమ్ అంటే అలా ఉంటుంది, నువ్వు వచ్చి క్లీన్ చేయొచ్చు కదా. ఎందుకు నీ గర్ల్ ఫ్రెండ్స్ క్లీన్ చేయరా? మరి వాళ్ళని ఎందుకు తెచ్చుకుంటున్నారు రూమ్కి? దానికే. దేనికి? మాట్లాడడానికి స్క్రిప్ట్ ఫ్రెండ్ అన్నావు కదా. అవును ఫ్రెండ్. దానికే అన్నావు ఇవ్వడదాకా. దానికంటే ఏమనుకోండి మీనింగ్ ఏంటి? నేనేమనుకుంటాను, నీ మైండ్ మొత్తం బ్యాడే ఉంది. ఇప్పుడే చెప్పాను ఫస్ట్ టచ్ చేయకు అని. అది నువ్వే టచ్ చేయను. నువ్వే అన్నావు కదా ఇప్పటి వరకు టచ్ చేయొద్దు అన్నందుకే నేను టచ్ చేయకుండా ఉన్నాను అంతప్పటి నుంచి. నీతో చాలా కష్టం ఉండాలి. డార్లింగ్ ఏంద్రా మరేంటి? నువ్వు రెంట్ ఉంటున్నా, నేను ఓనర్. నేను వచ్చి డార్లింగ్ అంటావేంద్ర? మా మమ్మీని పిలవనా? వస్తే అని కూడా అంటాను. సక్కు రాయే పోయి అనుకుంటాను. ఏమని చేస్తాను? చాలా తక్కువ చేశాను నేను. ఏం చేసావురా ఇంతకీ? నేను ఎక్కువ చేస్తా అలా ఉంటుంది తెలుసా. తట్టుకోలేవు నువ్వు. అబ్బా చాలా ఉన్నారా నేను. నువ్వు కూడా బాగానే ఉన్నావు. ఇంకొకటి సరిగ్గా చూడలేదు కానీ నిన్ను. వద్దురా బాబు నువ్వు చూడకు నన్ను. అదేంటి అమ్మాయిలంతా నీలాంటి ఎదుగులకే పడుతున్నారు ఏంట్రా? థ్యాంక్స్. పొగుడుతున్నావు కదా. పొగిడా తిట్టానురా నిన్ను? పొడినట్టు అనిపించిందా నీకు? అమ్మాయిలకి నాంటి వాళ్ళు నచ్చుతారు. వీడికే చిరాకులో ఉన్నాను. ఇంకొచ్చి నువ్వు చిరాకు దుబ్బియకు. ఏంటి ఏంటి నీకేం కావాలి? నువ్వే కావాలి. నువ్వు నాకు నచ్చావు. ఏ మూవీ నుంచి చెప్తున్నావు? వేరే డైలాగ్ చెప్పలేరా? డైలాగులు కాదు, నువ్వంటే ఇష్టం నాకు. ఎప్పటి నుంచి చూస్తున్నావు? జస్ట్ ఒక గంట నుంచి. గంటకి వెళ్ళావా? లవ్ అని ఎవరు చెప్పాడు? లవ్ చేయను నేను. మరి అదంతా ఇప్పుడే లైఫ్ ఇస్తానన్నావు నాకు. లైఫే కాదు ఏ కాంట్రాక్ట్ ఇస్తాను నీకు. నేను చెప్పింది చేసేవాళ్ళు. ఏం చెప్పావు? నేను చెప్పింది చెయ్యి. ఏం చెప్తావు? చెప్తాను. నువ్వేం చెప్పేది నాకు దుబ్బేడికి ఫస్ట్.